ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఎస్ఐబి అధికారులను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదేవిధంగా ఇంకా అమెరికాలోనే ఉన్న శ్రవణరావు, ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు తగిన ఆధారాలను సమర్పించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్పై సుప్రీంకోర్టు స్పందించింది. కేసును ఎన్నాళ్లు దర్యాప్తు చేస్తారంటూ ప్రశ్నించింది. నెలల తరబడి కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేందర్, చందు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించామని చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఇది జరిగిందని చెప్పేసి ఇప్పటికి కేసు నమోదైంది. దీంట్లో విచారణ కూడా ఇప్పటికే స్పీడప్ అయిందని చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎస్ఐబి కార్యాలయంలో పనిచేసినప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు తిరుపతి అన్న, అదేవిధంగా భుజంగరావుతో పాటు పలువురు పోలీస్ అధికారులు ఇప్పటికే వారి మీద కేసు నమోదైంది. విచారించిన తర్వాత దీంట్లో కీలకంగా ప్రభాకర్ రావుతో పాటు శ్రవణరావు అనేటువంటి వారు కీలకంగా ఉన్నారు. వారిని విచారిస్తే కనుక దీంట్లో పూర్తి వివరాలు బయట వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు భావించారు. దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ముఖ్య నేతల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేయించిన దీంట్లో ప్రధాన ఆరోపణ ఉంది. అయితే ఏదైతే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ కేసు నమోదైంది. ఈ కేసు తర్వాత ఇప్పటికే అనేక మంది పోలీసు అధికారులను ఇప్పటికే అధికారులు విచారించారు. దీంట్లో ప్రధానంగా ఏదైతే ఉన్నారో దీంట్లో తిరుపతి అన్న, అదేవిధంగా భుజరంగంతో పాటు పలు డిఎస్పీ సంబంధించి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు కూడా దీంట్లో విచారించి వీరందరూ కూడా ఇప్పటికే కోర్టులో హాజరుపరిచిన వారు రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా కీలకంగా ఉన్నటువంటి ఏవన్గా దీంట్లో అప్పటి ఐజీ స్థాయి అధికారి ప్రభాకర్ నేపథ్యంలో ఆయనను విచారిస్తే కనుక పూర్తి వివరాలు ఇందులో బయటపడతాయి. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చెప్తే చేస్తే అన్ని అంశాలు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పోలీసు అధికారులు ఇప్పటికే భావిస్తున్నారు. మరోవైపు ఈ కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రవణరావు కూడా ఇప్పటికే ఈ విదేశాల్లోని నేపథ్యంలో వారిని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు రప్పించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలి. కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా నేపథ్యంలో ఆ దిశగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ చేస్తున్న అధికారులు అటు దృష్టి సారించారు. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు రిటైర్ అయిన తర్వాత అమెరికాలో ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి రప్పించి దీంట్లో విచారించాలి. ఏవన్గా ఉన్న వ్యక్తి ఆయనని కావటం, ఆయన విచారిస్తే కనుక మరింత విషయాలు బయటపడతాయి. ఆ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఇప్పటికే అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకునేందుకు రాష్ట్ర పోలీసు అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా వారితో కూడా సమన్వయపరుచుకుంటూ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినట్టయితే వారిని ఇండియాకు తిరిగి మన దేశాన్ని రప్పించే అవకాశం సులభతరం అవుతున్న నేపథ్యంలో వారిని రప్పించే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించినామని చెప్పవచ్చు. వారు వస్తే కనుక ఈ కేసు మరింత ముందు అడుగు వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఏదైతే ప్రాథమికంగా విచారణ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారో దాంట్లో ఉన్నటువంటి అనుమానితులు ఎవరో దీంట్లో కీలకంగా ఉన్నారు అనేటువంటి అంశం మీద అనేక మంది అధికారులు విచారణ దీంట్లో తిరుపతి అన్న, భుజంగరావు, రాధాకృష్ణ వంటి వారు గత ప్రభుత్వంలో సీనియర్ ఆఫీసర్గా పనిచేసే ఎస్ఐబిలో పనిచేసే అనుభవం, టాస్క్ ఫోర్స్లో పనిచేసే అనుభవం నేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో కూడా వీరు నిఘా పెట్టేట్టు కూడా ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. దీని అంతటి కారణం ప్రభాకర్ రావు కాబట్టి ఆయన కనుక విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే విచారణ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని కూడా శ్రవణరావు, ప్రభాకర్ రావుని మన దేశాన్ని రప్పించే అవకాశం ఏ విధంగా ఉన్నట్టు ఇప్పటికే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు ఇదే అంశం మీద ఇదే కేసులో ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి తిరుపతి అన్న, భుజంగరావు, రాధాకృష్ణరావు ఇప్పుడు వాళ్ళు కూడా బెయిల్కు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతి అన్న విషయంలో సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన అవకాశం నేపథ్యంలో అక్కడ కూడా ఇంకెన్నాళ్ళు విచారణ చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించినట్టు మనకు స్పష్టంగా తెలిసిన నేపథ్యంలో ఈ కేసును కొలిక్కి తేవాలి. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి A1, A2 ఇద్దరు కూడా ఇతర దేశాల నేపథ్యంలో వారి రెడ్ కార్డ్ ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్డ్ నోటీస్ ఇస్తే వారు తీసుకొస్తే కనుక ఈ కేసులో కీలక అంశాలు ముందడుగు పడే వెలువడితో పాటు కేసు కూడా దర్యాప్తు ముందుకు సాగుతుందని విచారణాధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా కొద్ది రోజుల్లోనే వారు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం రాష్ట్ర పోలీసు అధికారులు చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.